ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేను 96లో స్టార్ట్ చేశాను. ఆడే ముందు ఇన్ఫ్యాక్ట్ జూనియర్గా ఉన్నప్పుడు చాలా బాయ్స్ చాలా గొడవ చేస్తాడు కోర్టులో, లేకపోతే ఎంపైర్ని తిట్టేసేవాడిని, చైర్లు ర్యాకెట్ తీసేసేవాడిని, అలా ఉండేది అనమాట. కానీ ఆడేసిన తర్వాత ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ మై కెరియర్ పేరు ఎలా వచ్చిందంటే అస్సలు కూల్గా ఉంటాడు, అసలు కామ్గా ఉంటాడు అని చెప్పి. సో చాలా మార్క్ డిఫరెన్స్ నాకు ఇంటర్నల్లీ తెలిసేది, బట్ ఆల్సో బయట ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కూడా చాలా డిఫరెన్స్గా అనిపించింది. అండ్ నాకు పర్సనలీ ఏంటంటే అఫ్కోర్స్ ఇనిషియలీ నేను చేసింది ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేసింది అది బేసిక్లీ బ్రీతింగ్ కోసమే చేశాను అనమాట. సుదర్శన్ క్రియ, భస్త్రిక, నాకు చాలా సైనస్ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఎప్పుడైతే ఈ వెదర్ చేంజెస్ అవుతూ ఉండేయో ఇవన్నీ కష్టం అయ్యేది. బికాజ్ ఒకరోజు టోర్నమెంట్ ఆడటం, ఏసీలో పడుకోవటం, మళ్ళీ వెండ, సో ఇవి ప్లస్ డిఫరెంట్ ప్లేసెస్ వెళ్ళటం, సో వీటన్నిటిలో కొంచెం ప్రాబ్లం అయ్యేది. నోస్ అంతా కొంచెం ఈజీగా ఉండేది. సో అందుకని స్టార్ట్ చేసిన తర్వాత ఇది చాలా హెల్ప్ చేసింది అనమాట. అందుకని ఇట్ వెంట్ ఆఫ్ వెరీ వెల్. ఇది ఆల్మోస్ట్ 96 ఆ టైంలో చేశాను. ఎప్పుడు దాని తర్వాత ఆల్మోస్ట్ 5 yearsకి ఐ వన్ ది ఆల్ ఇంగ్లాండ్. సో గ్రాడ్యువల్లీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కానివ్వండి, లేకపోతే హెల్త్ వైజ్ కానీ చాలా డిఫరెన్స్ వచ్చింది.